ఇది ఆవపప్పు అండి. ఆవపప్పు ఏంటంటే ఈ ఆవకాయ పెట్టుకోవడానికి దానికి చాలా బాగుంటుందన్నమాట. మామూలుగా మన ఆవాలు వాడతాం కదా, దానికన్నా ఈ ఆవపప్పు ఇలా గ్రైండ్ చేసుకుని అన్నీ కూడా 1:1:1 అండి. ఊరగాయల టైంలో కనుక ఆవకాయ పెట్టుకునేటప్పుడు ఈ ఆవపప్పు వాడితే ఘాటు బాగుంటుందండి. ఇంతకుముందు ఈ ఆవాలు వాడేదాన్ని నేను, పెద్ద ఆవాలు అనమాట. దీనికన్నా పొట్టు తీసిన ఆవపిండి అని దొరుకుతుంది కదా, అది ఆవపప్పుతో తయారు చేస్తారనమాట. అందుకని అప్పటి నుంచి నేను ఆవపప్పు వాడడం మొదలెట్టాను. చాలా బాగుందండి ఆవపప్పు అయితే మాత్రం. దీంతో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎవ్రీ ఇయర్ దీంతో పెట్టుకుంటారు ఆవాల కన్నాను. అంటే ఘాటు అనుకుంటారేమో కానీ ఏమి అంత ఘాటు ఉండదు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు కూడా బాగా నచ్చుతుంది అనమాట. ఒకసారి ఆవపప్పుతో కొంచెం ట్రై చేసి చూడండి. ఇది ఆవాలు, కారం, ఉప్పు కొంచెం తక్కువ తీసుకున్నాను, మిగతావేమో 1:1 రేషియోలో తీసుకున్నాను అనమాట. ఇందులో మనం ఏంటి ఆవకాయ చిన్న మామిడికాయ బద్దలాగా వేసుకోవచ్చు, ఆవకాయ పెట్టుకోవచ్చు, అన్నిటికీ పనికొస్తుందండి. ఒకసారి ట్రై